Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వివిధ కర్మలు, యుగధర్మములు, తీర్థములు, చిత్తశుద్ధి, తీర్థముల మాహాత్మ్యము, వశిష్ఠ విశ్వామిత్రుల కలహమునకు కారణము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, సమయానుగుణంగా యుగాలను బట్టి ప్రజలుంటారు. ఇందులో యుగ ధర్మమే ప్రధానమై ఉంటుంది కనుక దీనిని ఎవ్వరునూ ప్రతికూలముగా చేయలేరు. ధర్మమునందు అనురాగము కలవారికి సత్యయుగమున జన్మ ప్రాప్తిస్తుంది. ధర్మార్థములను రెండింటినీ ఇష్టపడువారు త్రేతాయుగమున ఆవిర్భవిస్తారు. ధర్మార్థ కామములను ప్రేమించు జీవులు ద్వాపర యుగమునందు జన్మిస్తారు. అర్థమునందు కామమునందే ఆసక్తి కలవారు ఈ కలియుగమునందు పుడతారు. రాజేంద్ర, యుగధర్మము మాటిమాటికి పరివర్తన చెందదు. ధర్మాధర్మములను కాలమే వ్యవస్థీకరిస్తుంది. జనమేజయ మహారాజు అడుగుతున్నాడు, మహానుభావ, ధర్మమునందు ఆసక్తి కలిగి సత్యయుగమునకు సంబంధించిన పుణ్యాత్ములకు జీవులు ఇప్పుడు ఎక్కడున్నారు? పరమ ఆదరణీయుడవగు పితామహ, దానవ్రతములందు నిష్టగల త్రేతాయుగ ద్వాపర యుగములందలి మునీంద్రులు ఇప్పుడు ఎక్కడున్నారు? దురాచారులు, లజ్జావిహీనులు, పాపాసక్తులు, వేదములను నిందించు ప్రాణులు కలియుగమునందు జన్మించిరు కదా. సత్యయుగమున వారెచ్చటకు వెళ్ళి ఉన్నారు? మహామతి, దయచేసి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెప్పి నాకు తృప్తిని కలిగించండి. యుగధర్మమునకు సంబంధించిన ఈ విషయమును సమగ్రముగా వినిపించండి. వినవలయునను కుతూహలము నాలో ప్రబలమగుచున్నది. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, సత్యయుగమునందలి మానవులు ఈ జగత్తున జన్మించెదరు. అనేక పవిత్ర కార్యములను చేసి పిదప దేవలోకమునకు వెళతారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, సమస్త వర్ణముల వారు తమ తమ ధర్మములందు నిరతులై ఉండి ఉత్తమ కర్మల ఫలితముగా దేవలోకమున చోటు కలిగి ఉంటారు. సత్యము, దయ, దానము, తన భార్యయందు ప్రేమ కలిగి ఉండుట, ఎవ్వరినీ ద్వేషింపకుండుట, సకల ప్రాణులయందు సమభావముతో వ్యవహరించుట, ఇది సత్యయుగ ధర్మమునకు సాధారణమైన పరిభాష. దీనికి అనుగుణముగా ఆచరించి ప్రాణులు మరలా స్వర్గలోకమునకు వెళతారు. చాకలి మొదలగు నిమ్నవర్ణముల వారికి కూడా ధర్మమును పాటించుట వలన స్వర్గము సులభమగును. రాజా, త్రేతాద్వాపర యుగములందు కూడా ఇట్టి వ్యవస్థయే ఉండును. ఈ కలియుగమునందు పాపులైన మానవులు జన్మించగలరు. వీరికి నరకమే సరి అయిన స్థలమగును. 2వ యుగము వచ్చినంత వరకు వీరు నరకముననే పడి ఉంటారు. మరలా మానవులై మత్స్యలోకమునందు భూతలమునకు వస్తారు. రాజా, కలియుగము అంతమగుటతోనే సత్యయుగము ప్రారంభమవుతుంది. ఆ సమయమున పుణ్యాత్ములగు మానవులు స్వర్గము నుండి వచ్చి పృథివీ యొక్క శోభను ఇనుమడింపచేస్తారు. అట్లే ద్వాపర యుగము సమాప్తమగుటతోడనే కలియుగము వస్తుంది. అప్పుడు పాపులైన మానవులు నరకము నుండి భూమికి వచ్చి వ్యాపిస్తారు. కలి యొక్క స్వరూపమే పాపమయము. అందువలన ఈ యుగమునందలి ప్రజలు కూడా అదే విధముగా ఉంటారు. అప్పుడప్పుడు ప్రాణులందు దైవయోగమున విపరీతమైన వ్యవస్థ కూడా ఏర్పడుతుంది. ఎంతోమంది మానవులు ఆచరణ భ్రష్టులగుట వలన కలియుగమున జన్మించుట వారికి అనివార్యమవుతుంది. తమ కర్మల ప్రభావమున వారికి అనేక దుఃఖములు అనుభవించవలసి వస్తుంది. జనమేజయుడు అడుగుతున్నాడు, మహానుభావ, ఏ యుగమున ధర్మస్వరూపము ఎట్లుండును? ఈ విషయమునంతయును విశేషముగా కృపతో నాకు తెలుపుము. వ్యాసుడు చెప్తున్నాడు, నృపశార్థులా వినుము. ఈ విషయమున నీకొక దృష్టాంతరమునిచ్చెదను. సాధు పురుషుల చిత్తములు కూడా యుగ ప్రభావముతో ప్రభావితములై భ్రమకు లోనవుతాయి. రాజేంద్ర, ఇందుకు ఉదాహరణము నీ తండ్రియే. ఆయన ధర్మమునందు నిష్ట కలిగి ఉండెను, మహాపురుషుడు. అయినప్పటికీ రాజా, కలి ప్రభావముతో ఆయన బుద్ధి హతమార్చబడినది. బ్రాహ్మణ తిరస్కారమునందు తత్పరుడై ఉండెను.
లేకపోయినచో యయాతి యొక్క ఉన్నత వంశమున జన్మించిన నరేంద్రుడు ఒక తాపసి యొక్క మెడయందు మరణించిన సర్పమునెందుకు వేసెను? రాజా, ఇదంతయు యుగ ప్రభావము. సత్యయుగమునందలి బ్రాహ్మణులు వేదములందు నిష్ణాతులై ఉన్నారు. వారి ద్వారా నిరంతరము భగవతి జగదంబ ఆరాధింపబడుచుండెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.